నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ. దేశంలో ఎన్నికల రాజకీయం రోజు రోజుకు పుంజుకుంటోంది. తాజాగా మేనిఫెస్టోలను ప్రకటించడం కూడా మొదలైంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. హమ్ నిభాయింగే అంటూ కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. కాంగ్రెస్ వాగ్దానాల చిట్ట పెద్దగానే ఉంది. మరి ఆ వాగ్దానాలను అమలు చేయడం సాధ్యమా అనే విషయంలోనే పలు సందేహాలున్నాయి. అసలు సమస్య అది కూడా కాదు. దేశ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాల ప్రస్తావన, కాశ్మీరీ పండిట్ల లాంటి కొన్ని అంశాలను విస్మరించడంపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. ఇంతకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉంది? బీజేపీ భయపెడుతున్నట్టుగా అది దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా ఉందా? దేశాన్ని ముక్కలు చేసేదిగా ఉందా? ఉగ్రవాదులకు అండగా నిలిచేదిగా ఉందా? ఇలాంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇలాంటి అంశాలపై హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం. మేనిఫెస్టో ఎంతో అధునాతనంగా అనిపించే ఈ పదం 400 ఏళ్లుగా ఇంగ్లీషులో వాడుకలో ఉంది. ఇటలీ భాష నుంచి ఈ పదం పుట్టింది. మరెన్నో వందల ఏళ్ల నుంచే లాటిన్లో వ్యవహారంలో ఉంది. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న అంటారు. అదేవిధంగా అన్ని దానాల్లోకి సులభమైంది వాగ్దానం. అదే వాగ్దానం. అలాంటి వాగ్దానాల సమాహారమే మేనిఫెస్టో. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో ఆ పార్టీకి మేలు చేసే విషయం ఎలా ఉన్నా, ప్రధాన ప్రత్యర్థి బీజేపీకి మాత్రం సరికొత్త ప్రచార అస్త్రాల్ని అందించింది. తాము అధికారంలోకి వస్తే 1870 సెడిషన్ చట్టాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించడం సంచలనం కలిగించింది. బ్రిటిష్ హయాం నాటి ఈ చట్టం దేశంలో రాజకీయ అసమ్మతిని అణిచివేసేందుకు అధికార పక్షం ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటుందన్నది ఉద్యమకారులు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు ఈ చట్టం కింద అరెస్టైన దాఖలాలు ఉన్నాయి. విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ అరెస్ట్ అయింది ఈ చట్టం కిందనే. ఈ చట్టం సద్వినియోగం కన్నా దుర్వినియోగమే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ భావించింది. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలు ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ అవసరాలు, మానవ హక్కుల పరిరక్షణ మధ్య సమతుల్యత సాధిస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో సాయుధ దళాలకు గల ప్రత్యేక అధికారాలను తొలగిస్తామని కూడా కాంగ్రెస్ స్పష్టం చేసింది. దేశంలో పెరిగిపోతున్న మావోయిజం, ఉగ్రవాద సంబంధిత అంశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఈ అంశాలు జాతీయవాదులకు అంతగా మింగుడు పడవనే చెప్పవచ్చు. మరోవైపు సామాజిక ఉద్యమకారులు మాత్రం ఈ వాగ్దానాలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఏదైనా సరే చట్టాలను దుర్వినియోగం చేస్తే ఆ చట్టాలపై ప్రజలకు సదభిప్రాయం పోయే అవకాశం ఉంది. ఈ పరిణామం కఠిన చట్టాల రద్దుకు దారితీస్తే అంతిమంగా అది దేశ భద్రతకు ముప్పు తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. దేశాన్ని ముక్కలు చేస్తామనే నినాదాలు గనక కార్యరూపం దాలిస్తే ఆ పరిస్థితి ఊహించుకోవడానికే భయం వేస్తుంది. ఉగ్రవాదం లాంటి అంశాలపై దేశంలో జాతీయ విధానం లేని లోటును కాంగ్రెస్ మేనిఫెస్టో స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీజేపీ విమర్శలు దేశంలో సరికొత్త చర్చకు తెరదీశాయి. కాంగ్రెస్ మేనిఫెస్టోను దేశానికి, ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైందిగా బీజేపీ అభివర్ణించింది. దేశాన్ని ముక్కలు చెక్కలు చేసే ఎజెండాతో కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ విమర్శించింది. జిహాదీలు, మావోయిస్టులు ఉక్కు కౌగిలిలో కాంగ్రెస్ చిక్కుకుందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం దేశద్రోహం ఇక ఎంత మాత్రం నేరం కాకుండా పోతుందని వ్యాఖ్యానించింది. జిహాదీలు, మావోయిస్టులను కాపాడేలా, భద్రతా దళాలను ప్రాసిక్యూట్ చేసేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని బీజేపీ విమర్శించింది. కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్కు దూరం చేయటాన్ని ప్రస్తావించకపోవటాన్ని తప్పుపట్టింది. అవగాహన రాహిత్యంతో కాంగ్రెస్ పలు అంశాల్లో వాగ్దానాలు చేసిందని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఆర్థికంగా, సామాజికంగా, దేశ భద్రత పరంగా ఎన్నో అంశాలను ప్రస్తావించింది. నిజానికి ఇలాంటి అంశాలు సాధారణమైనవేమీ కాదు. ఆషామాషిగా నిర్ణయాలు తీసుకునేవి అంతకన్నా కాదు. వివిధ అంశాల్లో దేశానికి జాతీయ విధానాలు ఉండాలి. ఆ విధానాలు రూపొందించేందుకు ముందుగా దేశంలో భారీ స్థాయిలో చర్చ జరగాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా జాతీయ విధానాల నుంచి వైదొలిగే విధంగా వాగ్దానాలు ఉండకూడదు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోపై గతంలో ఎన్నడూ లేనంత చర్చ ఇప్పుడు జరుగుతోంది. బీజేపీ మేనిఫెస్టో, వామపక్షాల మేనిఫెస్టోలు, ప్రాంతీయ పార్టీల మేనిఫెస్టోలు కూడా ప్రజల ముందుకు వస్తే ఆయా పార్టీల తీరుతెన్నులపై ప్రజలు ఒక అవగాహనకు వచ్చేందుకు వీలవుతుంది. సంపద సంక్షేమానికి కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్దపీట వేసింది.
సమాజంలో అన్ని వర్గాలకు ఏదో ఒక మేలు చేసే ప్రయత్నం చేసింది. హెవీ ఇంటర్నెట్ ట్రాఫిక్తో పార్టీ వెబ్సైట్ క్రాష్ కావడమే కాంగ్రెస్ మేనిఫెస్టో సృష్టించిన సంచలనానికి ఒక నిదర్శనం. అలా చేయడంలో అది తప్పటడుగులు వేసిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. విద్యకు జీడీపీలో 6% నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం కూడా వివాదానికి దారితీసే అంశమే. గతంలో ఇది 3%కి మించలేదు. ఒక్కసారిగా దాన్ని 6%కి పెంచడం ఇతర రంగాల కేటాయింపులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇక రైతు రుణమాఫీ, కనీస ఆదాయ పథకం లాంటివన్నీ కూడా భారీ ఖర్చుతో కూడుకున్నవే. వాటి అమలు విషయంలో ఆర్థిక నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి రైతుల కోసం ఎలాంటి కొత్త పథకాలు అవసరం లేదు. స్వామినాథన్ కమిషన్ నివేదిక అమలు చేస్తే చాలు. మరోవైపున సంక్షేమ పథకాలు, జనాకర్షక పథకాల మధ్య సరిహద్దు రేఖ పలచనైపోతున్నది. కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలు జనాకర్షక పథకాలుగానే ఉన్నాయి. లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. మహిళలకు ఉద్యోగాలు అందించే ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహాల యోజన మహిళా సాధికారతకు దోహదం చేసే అవకాశం ఉంది. అధికారం పొందటమే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎంతకైనా తెగిస్తూ ఉంటాయి. ఎలాంటి వాగ్దానాలైనా చేస్తూ ఉంటాయి. అందుకే 10 ఏళ్ల క్రితమే సుప్రీంకోర్టు కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ విషయంలో ఆయా పార్టీలతో చర్చించి కొన్ని మార్గదర్శకాలను తయారు చేసుకోవాల్సిందిగా అప్పట్లో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. రాజకీయ పార్టీలు మాత్రం ఎలాంటి వాగ్దానాన్నైనా చేసే హక్కు తమకి ఉందని వాదించాయి. ఎన్నికల సంఘం కూడా సూత్రప్రాయంగా దాన్ని అంగీకరించినప్పటికీ కొన్ని వాగ్దానాలు కొన్ని సందర్భాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు అడ్డంకిగా ఉంటాయని భావించింది. అందుకే ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం పార్టీలు చేసే వాగ్దానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుగుణంగా ఉండాలి. పార్టీలు చేసే వాగ్దానాలు తగిన ఆర్థిక సమాచారంతో ఆచరణ సాధ్యంగా ఉండాలి. నెరవేర్చేందుకు సాధ్యం కాని హామీలను ఆయా పార్టీలు ఇవ్వకూడదు. కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని హామీలు ఆచరణ సాధ్యం కావని అంత తేలిగ్గా చెప్పలేం. ప్రముఖ ఆర్థిక నిపుణులు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో పాల్గొన్నారు. అదే సమయంలో ఆ హామీలను అమలు చేయాలంటే మరెన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా పణంగా పెట్టవలసి ఉంటుంది. ఏమైతేనేం వివిధ అంశాల్లో నిర్దిష్టంగా ఒక జాతీయ విధానం ఉండవలసిన ఆవశ్యకతను కాంగ్రెస్ మేనిఫెస్టో మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. వివిధ పార్టీలు విభిన్న దృక్పథాలను అనుసరించడం దీర్ఘకాలిక దృష్టితో చూస్తే దేశానికి చేటు తెచ్చేదిగా ఉంటుంది. జాతీయ విధానాల రూపకల్పనకు పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అలా జరిగినప్పుడే దేశం ఎలాంటి తడబాటు లేకుండా ఆయా విధానాల అమలులో ముందుకు వెళ్లగలుగుతుంది. ఇది ఇవాల్టి శ్రేణి వార్తా విశ్లేషణ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM TV.